श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयाम्न मध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोत्तराणतनाय मेने अस्मद्गुरो भगवतस्य एकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपते बगुलाविरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना गौतम सरस्य महदाह्वय पट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्तान् गिरीन्द्रकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदधि सदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन् तस्मै नमो मुनिवराय पराशराय हंसे षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं जयित सर्वगिल्विषनाशनम् इष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्या अन्या शिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यदि शीघ्रभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेहः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणम् सहारवक्षस्थलगौहि कौस्तभं नमामि విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం విష్ణు పురాణము 2వ అంశంలో ఈరోజు 8వ అధ్యాయం ప్రారంభించాలన్నమాట. అంటే నిన్న 27వ తారీఖు వరకు 7వ అధ్యాయం పూర్తయింది. ఈ 7వ అధ్యాయంలో ముఖ్యంగా ఏ విధంగా సృష్టి అనేది అలా అంటే దానికి నిరంతరంగా అలా పోతూనే ఉంటుంది అన్నమాట అనేటువంటి విషయాన్ని తెలుపుతూ అంతకు ముందుగా ఇదే అధ్యాయం 7వ అధ్యాయంలోనే ఏ విధంగానైతే వెలగ విత్తుతో కూడినటువంటి గుద్దు చుట్టూ వెలగడి పప్పు కప్పబడినట్లే ఈ బ్రహ్మాండం కూడా ఏ విధంగా చుట్టూ కింద పైన అన్ని వైపులా కూడా ఒక కలహం కప్పబడి ఉంది. దీన్నే పృథివీ ఆవరణ అంటారని చెప్పి ఈ భూమి యొక్క వర్ణన. ఆ తరువాత అన్నిటికీ కూడా ప్రధానము ఆ యొక్క నారాయణుడే అనేటువంటి విషయాన్ని సృష్టిలో అన్నిటిలో కూడా ఆయన ఉండి ఈ నడిపిస్తూ ఉంటాడనే దానికి ఒక 2-3 చక్కటి ఉపమానాలతో చెప్పబడింది అనమాట. నీటితో కలిసిన గాలి ఎలాగైతే 100 జలబిందువులను మోస్తూ చల్లదాన్ని ఇస్తున్నట్లుగా ప్రధానంతో కలిగిన పురుష రూపమైన విష్ణు శక్తి కూడా జగత్తును వహిస్తుంది. అంతేకాదు వేళ్ళు మాను కొమ్మలు ఉన్న వాటితో కూడుకున్నటువంటి వృక్షం మొదట విత్తనం నుండి పుట్టి పిమ్మట అదే చెట్టు నుంచి విడివిడిగా విత్తనాలు మళ్ళీ ఆ విత్తనాల నుండి అనేక వృక్షాలు పుట్టడానికి కారణం అవుతున్నట్లుగా ఈ జగత్ పరంపరకు దాని లక్షణాలు ఆ ద్రవ్యాలు ఆ కారణం అనుసరించి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కుమారులు ఆ వారి కుమారులు ఈ విధంగా ఒక బీజం నుంచి చెట్టు ఉద్భవించిన ఆ విత్తనానికి కారణమైన చెట్టు నశించనట్లే ప్రాణుల వల్ల ప్రాణులు ఉద్భవించిన ఆ ప్రాణులు నశించరు అని చెప్పి చివరగా వీటన్నిటి సమమైన పరుస్తూ కర్త క్రియాణం సచ ఇజ్యతే క్రతు సయేవ తత్కర్మ ఫలం చ తస్య తత్ సృగాది యస్సాధనమప్యశేషతో హరేర్ నా కించిత్ వ్యతిరిక్తమస్తి వై. అంటే ఈ యజ్ఞాది క్రియలకు కర్త ఆయనే పూజింపబడేది కూడా అన్నమాట. క్రతువు ఆయనే, కర్మఫలము ఆయనే, ఆది కూడా ఆయనే, దృక్కులు మొదలైన సమస్తమైన యజ్ఞోపకరణాలు కూడా ఆయనే.
ఆ హరి కంటే కూడా వ్యతిరిక్తమైనది కించిత్ కూడా లేదు అని పరాశరుడు వివరించాడు అనమాట. దానితో మనం 7వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత 7వ అధ్యాయం కూడా చదవటం కూడా జరిగింది అనమాట నిన్న, అంటే 27వ తారీఖు. చదివే దాంట్లో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, అవి చెప్పుకునే సమయం లేకపోయిన దానివల్ల మరి ఈరోజు కొంత 8వ అధ్యాయాన్ని పూర్తి కొంతవరకు చదువుకొని సమయాన్ని బట్టి మనం ఆ 7వ అధ్యాయం అటువంటి దోషాలు ఏమి జరిగినాయి చదివేటప్పుడు అనేది మనం చదువుకుందాం, నేర్చుకుందాం. ఆ తర్వాత 8వ అధ్యాయం సమయం ఉంటే కొంత చదువుకుందాం. కాబట్టి ఈరోజు మనం 8వ అధ్యాయానికి పోతున్నాం. ఇది ద్వితీయ అంశంలో అనమాట. ఇక్కడ కాల నిరూపణము, గంగావిర్భావ వర్ణనము అనేటువంటి విషయాలపైన ఈ యొక్క 8వ అధ్యాయం మనకి కనబడుతుంది అనమాట. ఇది కొంచెం ఇంతవరకు చదువుకున్న దాంట్లో అన్నిటికంటే కూడా కాస్త పెద్ద అధ్యాయం అని చెప్పాలి. ఒక 117 శ్లోకాలు ఉన్నవి. కానీ మనకి నిన్నటితో అంటే కొంచెం ఈ మధ్య కాలంలో విరామాలు ఎక్కువ వచ్చిన దానివల్ల ఆ సమయాన్ని ఉపయోగించుకొని విష్ణు పురాణం నా వరకు నేను పూర్తిగా చదవడం జరిగింది అనమాట. ఊరికే చదవడం అనమాట. అంటే పూర్తిగా విష్ణు పురాణం పూర్తిగా, ఎందుకంటే అసలు విషయం ఏమున్నది దీంట్లో అనేది కొంచెం మీతో పంచుకోవాలని పూర్తిగా చదవడం ఒకసారి అయిపోయినది. కానీ ప్రతిపదార్థము, తాత్పర్యం అవి మనం చెప్పుకుంటూ పోతుందాము. చాలా అంటే కుతూహలం లేపేటువంటి విషయాలు, ఆ తర్వాత మనకి చాలా సుపరిచితమైనటువంటి విషయాలు కూడా ఇంకా రాను రాను రాబోయేటువంటి అంశాల్లో, మొత్తం 6 అంశాల్లో మనకి కనబడుతుంది అనమాట. దాంట్లో మనం ఇంత ముందే ప్రహ్లాద చరిత్ర కొంత చదువుకున్నాము. అదే విధంగానే ఇక రాబోయే దాంట్లో రుక్మిణీ కళ్యాణం అటువంటి ఘట్టాలు ఏవైతే భాగవతంలో మనకి కనబడుతుందో, పోతన భాగవతంలో కానీ వేదవ్యాసుడు, అవన్నీ కూడా దీంట్లో చాలా రమ్యమైనటువంటి అంశాలన్నీ కూడా కనబడ్డాయి అనమాట. అంతేకాకుండా కొంచెం మధ్యలో వచనం కూడా ఉన్నది. మనం చదివేదన్నీ కూడా శ్లోకాలే, మధ్యలో కొంచెం వచనం కూడా ఉన్నది. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అంటే మొత్తము ఉన్నటువంటి 5,000 శ్లోకాలు నిన్నటితో పూర్తి చేసుకోవడం జరిగింది అనమాట. ఈ 11 నుంచి 12 వరకు ఎలాగో మనకి సెలవులు వచ్చే సమయంలో అది చదవడం పూర్తి అయిపోయింది విష్ణు పురాణం. ఇప్పటికంటే కూడా ఇప్పుడంతా కూడా ఈ భూ వర్ణనల తర్వాత దేవలోకము, ఆ లోకము, ఈ లోకము, పాతాళము, వీటి వర్ణనలు అంటే తెలియని విషయాలే మనకి చాలా. అవి కూడా చాలా కుతూహలంగానే ఉండేది, మనం నేర్చుకోవాలనేటువంటిది. ఇంకా పోను చాలా వినేదానికి కానీ చదివేందుకు కూడా చాలా రమ్యమైనటువంటి శ్లోకాలు అనిపించింది నాకు. చాలా మధురమైన శ్లోకాలు, చాలా సులభంగా అర్థం చేసుకునే శ్లోకాలు, అనేక విషయాల పైన అన్నమాట. అంటే మనం కొన్ని ఇంతవరకు తెలియనటువంటి విషయాలు, కొన్ని మనం తెలిసినటువంటి విషయాలే కూడా దీంట్లో ఈ విష్ణు పురాణంలో. అంటే మనకి విష్ణు పురాణంలో అసలు ఏముంటుంది అనే విషయం కూడా అంతగా పూర్తిగా చదివితే కానీ తెలియదు. కాబట్టి గోవర్ధనగిరి తర్వాత ఇంద్రుడి కోపం వచ్చి వర్షం కురిపించడం, ఈ సంఘటనలన్నీ కూడా అంటే శ్రీకృష్ణుడి యొక్క లీలలు అన్నమాట. అవి కూడా చాలా దీంట్లో రమ్యంగా వర్ణించబడింది. అంటే ఒకే విషయాన్ని ఒక్కొక్క కవి కానీ ఒక్కొక్క కర్త కానీ వేరే విధంగా వర్ణిస్తూ ఉంటారు. కానీ దేనికి అది చదివినప్పుడు ఇది బాగుందే అనిపిస్తున్నమాట. ఎలాగైతే మనకి అనేక విధమైనటువంటి మధురమైన పదార్థాలు పళ్ళలో ఉందనుకోండి, ఒక పదార్థం తిన్నప్పుడు అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది. దాని వదిలేసి ఇంకో తిన్నారనుకోండి, అది ఇంకా బాగుంటుంది. ఆ విధంగా ఇది బాగలేదు అది బాగలేదు అని కాకుండా దేనికి రుచి దానికే అనమాట. జిలేబీ రుచి జిలేబీదే, జాంగ్రీ రుచి జాంగ్రీదే అనమాట. దానికి ఉండే రుచి దానికి. లడ్డుకు లడ్డు, బందరు లడ్డు ఎన్ని వచ్చినా కూడా మామూలు పెళ్లిలో వేసేటువంటి లడ్డు దాని ఆ విధంగా విష్ణు పురాణం కూడా చాలా రమ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చదువుకోవడం జరిగింది అనమాట. కంసుడి యొక్క వధ ఇవన్నీ చాలా బాగున్నాయి. అందులో మహాభారత ఘట్టాలు కూడా కొన్ని ఇవ్వబడింది. అంటే ఎందుకంటే మనకి అసలు ఏమున్నది ఈ విష్ణు పురాణంలో, ఎందుకంటే రోజు ఓసారిగా రెండు అధ్యాయాలు చదువుకుంటున్నాము. అలా కాకుండా మొత్తంగా ఏమున్నది అనే విషయాన్ని ఒకసారి చదువుదాం అనుకొని నేను పూర్తి చేయడం జరిగింది అనమాట ఇది. కాబట్టి మనకి ఇంకా పోను చాలా రమ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నా అనే విషయాన్ని తెలియవరుస్తున్నాం దీని ద్వారా. కాబట్టి మనం ఈరోజు 8వ అధ్యాయం ప్రారంభిద్దామండి. దాంట్లో ముందుగా శ్లోకాలు చదువుకుందాం, ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకానికి కూడా అర్థశాస్త్రాలు చెప్పుకుంటూ ముందుకు పోదాం. శ్రీ పరాశర ఉవాచ
व्याख्यातमेतद् ब्रह्माण्ड संस्थानं तव सुव्रत ततः प्रमाण संस्थाने सूर्यादीनां शृणुष्व मे व्याख्यातमेतद् ब्रह्माण्ड संस्थानं तव सुव्रत ततः प्रमाण संस्थाने सूर्यादीनां शृणुष्व मे योजनानां सहस्राणि भास्करस्य रथो नव ईशादण्डस्तदैवास्य द्विगुणो मुनिसत्तमा योजनानां सहस्राणि भास्करस्य रथो नव ईशादण्डस्तदैवास्य द्विगुणो मुनिसप्तमा सार्धकोटिस्तदा सप्तनियुतान्यधिकानि वै योजनानां तु तस्याक्षत्तत्र चक्रं प्रतिष्ठितम् त्रिनाभिमति पञ्चारे षण्णे विन्यक्षयात्मके त्रिनाभिमति पञ्चारे षण्णे विन्यक्षत्यात्मके संवत्सरमये कृष्णं कालचक्रं प्रतिष्ठितं चत्वारिंशत्सहस्राणि द्वितीयो वक्षो विवस्वतः पञ्चान्यानि तु सार्धानि स्यन्दनस्य महामते अच्छ प्रमाणमुभयोः प्रमाणं तद्युगार्थयोः ह्रस्वो अच्छस्तद्युगार्थेन ध्रुवाधारो रथस्य वै द्वितीये अच्छेदुदशक्रं संस्थितं मानसाचले हया च सप्तचन्दांसि तेषां नामानि मे शृणु गायत्री स बृहत्युष्णि गायत्री सा बृहत्युष्णि जगती तिष्ठुभेव च अनुष्टु पंक्तिरित्युक्ता छन्दांसि हरयोरवे हया च सप्तछन्दांसि तेषां नामानि मे शृणु गायत्री स बृहत्युष्णि जगती तृष्णुर्वेव च अनुष्टु पंक्तिरित्युक्ता छन्दांसि हरयोरवे मानसोत्तरशैले तु पूर्वतो वासवीपुरी दक्षिणेन यमस्यान्या प्रतीच्यां वरुणस्य च उत्तरेण च सोमस्य तासां नामानि मे शृणु वस्वौकसाराशक्रस्य याम्या संयमनी तथा पुरी सुखादिलेशस्य सोमस्य विभावरी वस्वौकसाराशक्रस्य याम्या संयमनी तथा पुरी सुखाजलेशस्य सोमस्य च विभावरी काष्ठां गतो दक्षिणतः क्षिप्तेषुरिव भर्पति मैत्रेय भगवान् भानुर्ज्योतिषां चक्रसंयुतः अहोरात्र व्यवस्थान कारणं भगवान् रविः अहोरात्र व्यवस्थान कारणं भगवान् रविः देवयान परपन्था योगिनां क्लेश संशये दिवसस्य रविर्मध्ये सर्वकालं व्यवस्थितः सर्वद्वीपेषु मैत्रेय निसार्धस्य च षण्मुखः उदयास्तमने चैव सर्वकालस्तु सम्मुखे विदिशासु त्वशेषासु तदा ब्रह्मन् दिशासु च उदयास्तमने चैव सर्वकालस्तु सम्मुखे सर्वकालन्तु सम्मुखे विदिशासु त्वशेषासु तथा ब्रह्मन् दिशासु च यैर्यत्र दृश्यते भान्वान् ततेषामुदयः स्मृतः यैः यत्र दृश्यते भान्वान् ततेषामुदयः स्मृतः तिरोभावं च यत्रैति तत्रैवात्मनं रवेः तिरोभावं च यत्रैति तत्रैवास्तमनं रवेः नैवास्तमनमर्कस्य न उदयः सर्वदा ततः उदयास्तमानां कियाहि दर्शनं रवेः चक्रादीनां पुरेदिष्टन् कृत्येषा पुरत्रयं विकर्णौ द्वौ विकर्णस्त त्रीन् कोणान् द्वे पुरे तथा चक्रादीनां पुरेदिष्टन्
पृशत्येष पुरत्रयं विकर्णौ द्वौ विकर्णस्त त्रीन् कोणान् द्वे पुरे तथा उदितो वर्धमानाभिरामध्यान्नत्तपन् रविः ततः परं ह्रसन्तीभिरोभिरस्तं नियच्छति उदयात्तमनाभ्यां च स्मृते पूर्वापरे दिशौ यावत् पुरस्तात् तपति तावत् पृष्ठे च पार्श्वयोः ऋते मरगिरेर्मुरोपरि ब्रह्मणः सभा ऋते अमरगिरेर्मेरोपरि ब्रह्मणः सभा उदयास्तमनाभ्यां च स्मृते पूर्वापरे दिशौ यावत् पुरस्तात् तपति तावत् पृष्ठे च पार्श्वयोः ऋते अमरगिरेः मेरोरुपरि ब्रह्मणः सभाम् ये मरीचयो वर्कस्य प्रयान्ति ब्रह्मणः सभाम् ते निरस्ता सद्भासा प्रतीपमुपयान्ति वै ये मरीचयोर्अर्कस्य प्रयान्ति ब्रह्मणः सभाम् ते निरस्ता तदा तद्भासा प्रतीपमुपयान्ति वै तस्मात् दिस्युतरस्यां वै दिवा रात्रि सदैव हि तस्मात् दिशि उत्तरस्यां वै दिवा रात्रि सदैव हि सर्वेषां दीपवर्षाणां मेरुरुत्तरतो यथा प्रभाविवस्वतो रात्रावत्तं गच्छति भास्करे विसत्यग्निमतो रात्रौ वह्निर्दूरा प्रकाशते प्रभा विवस्वतो रात्रावस्तं गच्छति भास्करे विसत्यग्निमतो रात्रौ वह्निर्दूरा प्रकाशते वह्निपादत्तदा भान्तं दिनेष्वा विशति द्विजा अतीव वह्निसंयोगात् अतः सूर्यप्रकाशते वह्निपादत्तदा भान्तं दिनेष्वा विशति द्विजा अतीव वह्निसंयोगात् अतः सूर्यप्रकाशते तेजसी भास्कराग्नेयो प्रकाशिष्णो स्वरूपिणी तेजसी भास्कराग्नेयो प्रकाशोष्णस्वरूपिणी परस्परानुप्रवेशादात् व्यापायेते दिवानिशं दक्षिणोत्तरभूम्यर्थे समुदेष्टति भास्करे अहोरात्रं विसत्यम्ब तमप्राकाश्यशीलवत् दक्षिणोत्तरभूम्यर्थे समुदेष्टति भास्करे अहोरात्रं विसत्यम्ब समस्पाकाश्यशीलवत् आताम्राहि भवान्त्यापो दिवा नक्तप्रवेशनात् दिनं विशति चैवाम्भो भास्करे अस्तमुपेयुषि तस्मात् शुक्ली भवत्यापो नक्तमम्भ प्रवेशनात् तस्मात् शुक्ली भवन्त्यपो नक्तमम्भ प्रवेशनात् एवं पुष्करमध्ये तु यदा याति दिवाकरः त्रिंशद्भागं तु मेदिन्या तदा मौहूर्तिकी गतिः कुलालचक्रपर्यन्तो ब्रह्मण्येष दिवाकरः करोति अहस्तथा रात्रिं विमुञ्चेत् मेदिनीं द्विजा कुलालचक्रपर्यन्तो ब्रह्मण्येष दिवाकरः करोति अहस्तथा रात्रिं विमुञ्चेत् मेदिनीं द्विजा अयनस्य उत्तरस्यादौ मकरं याति भास्करः ततः कुम्भं च मीनं च रासेरास्यन्तरं द्विजा अयनस्योत्तरस्यादौ मकरं याति भास्करः ततः कुम्भं च मीनं च रासेरास्यन्तरं द्विजा त्रिश्वेतेष्वदभुक्तेषु तदो वैषुवतीं गतिं
प्रयाति सविता कुर्वन् अहोरात्रं ततः समं ततो रात्रि क्षयं याति वर्धते अनुदिनं दिनं ततश्च मिथुनस्यान्ते पराकाष्ठमुपागतः राशिं कर्कटकं प्राप्य कुरुते दक्षिणायनं कुलालचक्रपर्यन्तो यथा शीघ्रं प्रवर्तते दक्षिणे प्रक्रमे सूर्य तथा शीघ्रं प्रवर्तते कुलालचक्रपर्यन्तो यथा शीघ्रं प्रवर्तते दक्षिणे प्रक्रमे सूर्य तथा शीघ्रं प्रवर्तते अतिवेगितया कालं वायुवेगबलाच्चरन् तस्मा प्रकृष्टां भूमिं तु कालेनाल्पेन गच्छति सूर्यो द्वादशभिः शीघ्रान् मुहूर्तै दक्षिणायने त्रयोदशार्धवृक्षाणाम् आह्नातु जरति द्विजा मुहूर्तै तावद्वृक्षाणि नक्तमष्टादशैचरन् कुलालचक्रमध्यस्थो यथा मन्दं प्रसर्पति ततोदगयने सूर्यः सर्पते मन्दविक्रमाः कुलालचक्रमध्यस्थो यथा मन्दं प्रसर्पति ततोदगयने सूर्यः सर्पते मन्दविक्रमः तस्मात् दीर्घेण कालेन भूमिमल्पां तु गच्छति अष्टादशमुहूर्तं यत् उत्तरायण पश्चिमम् अहर्भवति तच्चापि चरते मन्दविक्रमाः त्रयोदशार्धमह्नातु वृक्षाणां चरते रविः मुहूर्तै तावद्वृक्षाणि रात्रौ द्वादशभिश्चरन् अतो मन्दतरं नाभ्यां चक्रं भ्रमति वै यथा अतो मन्दतरं नाभ्यां चक्रं भ्रमति वै यथा मृत्पिण्ड इव मध्यस्थो ध्रुवो भ्रमति वै तथा कुलालचक्रनाभिस्तु यथा तत्रैव वर्तते ध्रुवस्तदा हि मैत्रेय तत्रैव परिवर्तते उभयो काष्ठयोर्मध्ये भ्रमतो मण्डलानि तु दिवा नक्तं च सूर्यस्य मन्दा शीघ्रा च वै गतिः मन्दाग्नियस्मिन्नयने शीघ्रा नक्तं तदा गतिः मन्दाग्नियस्मिन्नयने शीघ्रा नक्तं तदा गतिः शीघ्रा निशि यदा चास्य तदा मन्दा दिवा गतिः एकप्रमाणमेवैष मार्गं याति दिवाकरः अहोरात्रेण यो भुङ्क्ते समस्ता राशयो द्विजा षडेव राशीन् यो भुङ्क्ते रात्रावन्याञ्च षड्दिवा राशिप्रमाणजनिता दीर्घह्रस्वात्मता दिने तथा निशायां राशीनां प्रमाणैर्लघुदीर्घता दिनादे दीर्घह्रस्वत्वं तद्भोगैरीव जायते उत्तरे प्रक्रमे शीघ्रा निशिमन्दागतिर्दिवा दक्षिणे तु अयने चैव विपरीता विवस्वतः उषा रात्रि समाख्याता व्युष्टिश्चाप्युच्यते दिनं रोचते च तथा सन्ध्या उषा व्युष्टोर्यदन्तरम् उषा रात्रि समाख्याता वृष्टिश्चाप्युच्यते दिनं रोचते च तथा सन्ध्या उषा व्युष्ट्योर्यदन्तरम् सन्ध्याकाले तु सम्प्राप्ते रौद्रे परमदारुणे मन्देहा राक्षसा घोरा सूर्यमिच्छन्ति खादितुं प्रजापतिकृतस्ताप तेषां मैत्रेय रक्षसाम् अक्षयत्वं शरीराणां मरणं च दिने दिने ततः सूर्यस्य तैर्युद्धं भवत्यत्यन्तदारुणं ततो द्विजोत्तमास्तोयं यक्षिपन्ति महामुने ओंकार ब्रह्म संयुक्तं गायत्र्या चाभिमन्त्रितं
तेन दह्यन्ति ते पापा वज्रभूतेन वारिणा अग्निहोत्रे हुराहूयते या समन्त्रा प्रथमाहुतिः सूर्यो ज्योतिसहस्रांशु तया दीप्यति भास्करः ओंकारो भगवान् विष्णु त्रिधामा वचसां पतिः तदुच्चारणस्ते तु विनाशं यान्ति राक्षसाः ओंकारो भगवान् विष्णु त्रिधामा वचसां पतिः तदुच्चारणस्ते तु विनाशं यान्ति राक्षसाः वैष्णवो अंशः परं सूर्यो यो अन्तर्ज्योतिरसंप्लवम् अभिधायक ओंकार तस्य तत्प्रेरकः परः तेन संप्रेरितं ज्योतिरोंकारेणाथ दीप्तिमत् दहत्यशेषरक्षांसि मन्देहाख्यानि तानि वै तस्माद्नोल्लङ्घनं कार्यं सन्ध्योपासनकर्मणः सहन्ति सूर्यं सन्ध्यायां नोपात्तिं गुरुते तु यः ततः प्रयाति भगवान् ब्राह्मणैरभिरक्षितः वालकिल्यादिविच्चैव जगतः पालनोद्यतः कालगणनं काष्ठानिमेषादश पञ्च चैव त्रिंशच्च काष्ठा गणयेत् कलाञ्च त्रिंशत्कला चैव भवेन्मुहूर्त त्रयीत्रिंशतारात्रहनी समेते ह्रासवृद्धि त्वहर्भागे दिवसानां यथाक्रमं संध्या मुहूर्तमात्रा वै ह्रासवृद्धो समास्मृता ह्रासवृद्धि त्वहर्भागे दिवसानां यथाक्रमं संध्या मुहूर्तमात्रा वै ह्रासवृद्धो समास्मृता लेखा प्रभुत्यदादित्ये त्रिमूर्तगते तु वै प्रातः स्मृत ततः कालो भागशाह्नः स पञ्चमः ततः प्रातस्तनात् कालात् त्रिमूर्तस्तु सङ्गवः मध्याह्न त्रिमूर्तस्तु तस्मात् कालात् सङ्गवात् तस्मान्याद्याह्निकात् कालादपराह्न इति स्मृतः त्रय एव मुहूर्तात् कालभागस्मृतो बुधैः अपराह्णे व्यतीते तु कालः सायाह्न एव च दश पञ्चमुहूर्ता वै मुहूर्ता त्रय एव च दश पञ्चमुहूर्तं वै अहैर्वेघवतं धृतं दश पञ्चमुहूर्ता वै मुहूर्ता त्रय एव च दश पञ्चमुहूर्तं वै अहैर्वैघवतं धृतम् वर्धते ह्रसते चैव अप्ययने दक्षिणोत्तरे अहस्तु ग्रसते रात्रिर्गतचिवासरम् शरद्वसन्तयोर्मध्ये विघवन्तु विभावते तुलामेष गते भानौ समरात्रिदिनं तु तत् शरद्वसन्तयोर्मध्ये विभवन्तु विभाव्यते तुलामेष गते भानौ समरात्रिर्दिनं तु तत् कर्कटावर्तिते भानौ दक्षिणायनमुच्यते उत्तरायणमप्युक्तं मकरस्ते दिवाकरे त्रिंशन्मुहूर्तं कथितमहोरात्रं तु यद्मया तानि पञ्चदश ब्रह्मन् पक्षयिच्च विधीयते त्रिंशन्मुहूर्तं कथितम् अहोरात्रं तु यत्मया तानि पञ्चदश ब्रह्मन् पक्षयिच्च विधीयते मासपक्षद्वयेनोक्तो द्वौ मासौ चार्कजावृतुः ऋतुत्रयं चाप्ययनं द्वे अयने वर्षसंहितं संवत्सरादयः पञ्च चतुर्मासविकल्पिताः निश्चय सर्वकालस्य युगमस्य विधीयते संवत्सरस्तु प्रथमो द्वितीयः परिवत्सरः इद्वत्सर तृतीयस्तु चतुर्दश्चानुवत्सराः वत्सर पञ्चमश्चात्र
कालोऽयं युगसन्तितः यस्वेतस्य उत्तरशैलः शृङ्गवानिति विश्रुतः त्रीणि तस्य तु शृङ्गानि यैरसौ शृङ्गवान् श्रुतः यस्वेतस्योत्तरशैलः शृङ्गवानिति विश्रुतः त्रीणि तस्य तु शृङ्गानि यैरसौ शृङ्गवान् श्रुतः दक्षिणं चोत्तरं चैव मध्यं वैषुवतं तथा शरद्वसन्तयोर्मध्ये तद्भानु प्रतिपद्यते मेषादौ च तुलादौ च मैत्रेय विषुवस्थितः तदा तुल्यमहोरात्रं करोति तिमिरापः दश पञ्चमुहूर्तं वै तदेतदुभयं श्रुतं मेषादौ च तुलादौ च मैत्रेय विषुवस्थितः तदा तुल्यमहोरात्रं करोति तिमिरापः दश पञ्चमुहूर्तं वै तदेतदुभयं श्रुतं रथमे कृत्तिका भागे यदा भास्वान् तदा सति विशाखानां चतुर्थे अंसे मुने तिष्ठत्य संशयं विशाखानां यदा सूर्य चतरत्यंसं तृतीयकं तदा चन्द्रं विजानीयात् कृत्तिका शिरसि स्थितं तदैव विश्वाख्यो वै कालः पुण्योऽभिधीयते तदा दानानि तेयानि देवेभ्यः प्रयतात्मभिः ब्राह्मणेभ्यः पितृभ्यश्च मुखमेतत्तु दानजं दत्तदानत्तु विश्वे कृतकृत्यो विजायते अहोरात्राधिमासौ तु कलाकास्ताक्षणा तदा पौर्णमासी तदाग्नेया अमावास्या तथैव च सिनीवाली कुः चैव रागाजानुमति तदा तपस्यौ मधुमाधवौ च शुक्रशुचिश्चायनमुत्तरं स्यात् नभो नभस्यो वद ईशश्च सोऽर्जः सहस्याविति दक्षिणं स्यात् तपस्तपस्यौ मधुमाधवौ च शुक्रशुचिश्चायनमुत्तरं स्यात् नभो नभस्यो वद ईशश्च सोऽर्जः सहस्याविति दक्षिणं स्यात् लोकालोकश्च यस्यैलः प्रागुक्तो भवतो मया लोकपाला तु चत्वार तत्र तिष्ठन्ति सुव्रताः सुधामा शङ्खपाश्चैव कर्दमस्यात्मजो द्विजा हिरण्यरोमा चैवान्य चतुर्थ केतुमानपि निर्द्वन्द्वा निरभिमान निस्तन्द्रा निष्परिग्रह लोकबालातिताह्येते लोकालोके चतुर्दिशम् उत्तरं यदगस्तस्य अजवीध्या च दक्षिणम् उत्तरं यदगस्तस्य अजवीध्या च दक्षिणम् पितृयानस्तवै पन्था वैश्वानरपदात् बहिः तत्रासते महात्मान ऋषयो ये अग्निहोत्रिणः भूतारमं भकृतं ब्रह्मा संसन्तो ऋत्विउद्यताः प्रारभन्ते तु ये लोका तेषां पन्था स दक्षिणः चलितं ते पुनर्ब्रह्म स्थापयन्ति युगे युगे सन्तत्या तपसा चैव मर्यादाभिश्रुतेन च जायमाना तु पूर्वे च पश्चिमानां गृहेषु वै पश्चिमाच्चैव पूर्वेषां जायन्ते निधने श्रियः एवमावर्तमानास्ते तिष्ठन्ति नियतव्रताः सवितुर्दक्षिणं मार्गं श्रिता हि यचन्द्रतारकम् नागवीजुत्तरं यच्च सप्तर्षिभिश्च दक्षिणम् उत्तर सवितुः पन्था देवयानश्च संस्मृतः तत्र ते वसिनः सिद्धा विमला ब्रह्मचारिणः सन्ततिं चे जुगुप्सन्ति तस्मान् रुच्युज्जितश्च वैजैः तत्र ते वसिनः सिद्धा विमला ब्रह्मचारिणः सन्ततिं ते जुगुप्सन्ति तस्मान् मृत्युर्जितश्च तैः अष्टाशीति सहस्राणां मुनीनाम् उद्भरेतसाम्
उदक्पन्थानमध्यस्नुः अर्यम्नुः स्थिता ह्याभूत संप्लवम् ते असंप्रयोगोल्लाभस्य ते असंप्रयोगाल्लोभस्य मैथुनस्य च वर्जनात् इच्छाद्वेषा प्रवृत्त्या च भूतारम्भ विवर्जनात् पुनश्चाकामसंयोगात् शब्दादेः दोषदर्शनात् इत्येभिः कारणैः शुद्धा ते अमृतत्वं हि भेजिरे आहूत संप्लवं स्थानम् अमृतत्वं हि भाव्यते आहूत संप्लवं स्थानम् अमृतत्वं हि भाव्यते त्रैलोक्य स्थिति कालो अय पुनयं पुनर्मार उच्यते ब्रह्महत्या स्वमेधाभ्यां पुण्य पाप कृतो विधिः आहूत संप्लवान्तं तत्फलमुक्तं तयोर्द्विजा विष्णुपद प्राशस्त्यं यावन्मात्रे प्रदेशे तु मैत्रे यावत्तितो ध्रुवः क्षयमायाति तावत्तु भूमेराभूत संप्लवात् ऊर्ध्वोत्तरमुषिभ्यस्तु ध्रुवो यत्र व्यवस्थितः एतदिष्णुपदं दिव्यं तृतीयं योम्निभास्वरं निर्धूतदोषोपङ्कानां यतीनां संयतात्मनां स्थानं तत्परमं विप्रा पुण्यपापपरीक्षये अपुण्यपुण्यो परमे क्षीणाशेषाप्तिहेतवः यत्र गत्वा न शोचन्ति तद्विष्णो परमं पदं धर्मध्रुवाध्यात्तिष्ठन्ति यत्र ते लोकसाक्षिणः तत्साङ्ख्योत्पन्नयोगेम् अगस्तद्विष्णो परमं पदं यत्रोतमेतत्प्रोतं च यद्भूतं सचराचरं भव्यं च विश्वं मैत्रेय तद्विष्णो परमं पदं दिवीव चक्षुराततं योगिनां तन्मयात्मनां विवेकज्ञानदृष्टं च तद्विष्णो परमं पदं यस्मिन् प्रतिष्ठितो भास्वान् मेधीभूत स्वयं ध्रुवः ध्रुवे च सर्वज्योतींषि ज्योतिष्वम्भो मुचो द्विजा मेघेघ संघात वृष्णे सृष्टे च पोषणम् आप्यायनं च सर्वेषां देवादीनां महामुने ततश्चाज्जाहुतिद्वारा पोषिता ते हविर्भुजः वृष्णेः कारणतां यान्ति भूतानां तितये पुनः आधारभूतं लोकानां त्रयाणां वृष्टिकारणम् एवमेतत् पदं विष्णो श्रुतीयममलात्मकम् आकाशगंग प्रस्तावना ततः प्रवर्तते ब्रह्मन् सर्वपापहरासरित् गंगा देवांगनांगानाम् अनुलेपन पिंजरा ततः प्रवर्तते ब्रह्मन् सर्वपापहरासरित् गंगा देवांगनांगानाम् अनुलेपन पिंजरा वामपादाम्बुजाङ्गुष्ठनखस्रोतो विनिर्गताम् वामपादाम्बुजाङ्गुष्ठनखस्रोतो विनिर्गताम् विष्णोर्भिभक्त्या भक्त्या शिरसा हर्निशं ध्रुवः ततः सप्तर्षयो यस्याः प्राणायामपरायणाः तिष्ठन्ति वीचिमालाभिर्मुह्यमान जटाजले वार्योगैः सन्ततैर्यस्य प्लावितं शशिमण्डलं भूजो अधिगतमां कान्तिं वहत्येतदुपक्षयं मेरुपृष्ठे पतत्युच्चैर्निष्क्रान्ता शशिमण्डलात् जगतः पावनार्थाय